దేశ అభివృద్ధిని పరుగులు పెట్టించేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు బీజేపీ నేతలు. బడ్జెట్లో రాష్ట్రాల వారీగా కేటాయింపులు ఉండవన్న కనీస అవగాహన కాంగ్రెస్ నేతలకు లేదని విమర్శించారు. దశాబ్ద కాలంలో ప్రధాని మోదీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఓట్ల కోసం ఉచితాలు ప్రకటించి గెలిచిన తర్వాత విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి కామన్ అయిందంటూ మండిపడ్డారు బీజేపీ నేతలు. మహిళల అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న భారత జట్టును ప్రశంసించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ విజయం 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమన్నారు. క్రికెట్ ను భవిష్యత్తుగా ఎంచుకున్న యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ గొప్ప విజయంలో కీలకంగా వ్యవహరించిన ఆల్రౌండర్ తెలుగమ్మాయి గొంగడి త్రిషకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు కిషన్ రెడ్డి. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఈస్ట్ ఢిల్లీ, షాద్రా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు. బండి సంజయ్ సమక్షంలో 30 మంది ఆప్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఆప్ నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సంజయ్. భిన్నత్వంలో ఏకత్వంలాగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో మిషన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో పాటు లక్ష్మణ్ హాజరయ్యారు. ఓట్ల కోసం ఉచితాలు ప్రకటించి గెలిచిన తర్వాత విస్మరించడం కామనైందన్నారు లక్ష్మణ్. కేవలం ఓట్ల కోసము అధికారం కోసము వారు ప్రకటిస్తున్నారు. చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా నిస్సహాయత వ్యక్తం చేస్తారు. ఉచితాల మధ్య సంక్షేమం మధ్య ఏదైతే లక్ష్మణ రేఖ ఉందో ఆ లక్ష్మణ రేఖ దాటితే ఉన్న ఆస్తులన్నీ కూడా మనము వితౌట్ క్రియేటింగ్ ఎనీ అసెట్ సంపద సృష్టించకుండా పంచుకుంటూ పోతే ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఆ పంచ కూడా కూలిపోతుంది. దశాబ్ద కాలంలో ప్రధాని మోదీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు ఎంపీ లక్ష్మణ్. 10 ఏళ్లలో తామేం చేశాం, మీరేం చేశారు అనే అంశంపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎవరు అడిగినా అడగకున్నా తెలంగాణకు నిధులు వస్తాయన్నారు లక్ష్మణ్. ఈ రెండు పార్టీలు కలిసి వాళ్ళ బీజేపీని ఏమైనా ఏదైతే లక్ష్యంగా పెట్టుకుని విమర్శిస్తున్నారో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఎజెండా ఒకటే. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి సహించలేక ఓర్వలేక ఏ రకంగా ఒకే గానాన్ని వినిపిస్తా ఉన్నాం. దేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. కళ్ళు ఉండి చూడలేని వాళ్లలా కాంగ్రెస్ నాయకులు బడ్జెట్పై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాల వారీగా కేటాయింపులు ఉండవన్న కనీస అవగాహన కాంగ్రెస్ నేతలకు లేదన్నారు ప్రేమేందర్ రెడ్డి. మా రాష్ట్రానికి ఇది రాలేదు, అది రాలేదు, మీరు ఎలా చూస్తున్నారని నేను అడుగుతున్నా. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం 1,81,000 కోట్లతోని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. అంటే దాంట్లో మళ్ళీ మా రాష్ట్రానికి ఏమొచ్చింది, మీ రాష్ట్రానికి దాంట్లో మన రాష్ట్రం తెలంగాణ ఉండదా? కాంగ్రెస్ నిరసనలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనన్నారు బీజేపీ నేతలు. ముందు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేసి నిరసనలు చేయాలన్నారు.